హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. టైం వచ్చేసరికి ఈవినింగ్ మనకి 4:30, 5 అట్లా అవుతుందండి. పిల్లలు ట్యూషన్ కూడా స్కూల్లోనే జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళు వచ్చేసరికి 6:30 అంతే. అంటే ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కొంచెం అటు ఇటుగా వస్తారనమాట. ఎలాగో వాళ్ళు వచ్చేసరికి కొంచెం టైం పట్టిద్ది. ఇది వచ్చేసరికి నిన్నటి వ్లాగే అండి, థర్స్డే రోజు వ్లాగ్ అనమాట. రేపు ఎలాగో ఫ్రైడే కదా, కొంచెం క్లీనింగ్ అది చేసుకుందాం అని చెప్పేసి నేను అప్పుడే బయటకు వచ్చాను. కొంచెం ఉరుములు మెరుపులు వస్తూ ఉన్నాయి. కొంచెం వెదర్ చేంజ్ అయింది అనేది అర్థమైందనమాట. నేను లోపలే ఉంటాను కదా, వచ్చి చూస్తే ఇంకా వర్షం పడతా ఉంది. ఉరుములు మెరుపులు బాగా వచ్చేస్తున్నాయి అనమాట. నేనేమనుకున్నా అంటే మొత్తం ఒకసారి ఊడ్చుకొచ్చేసి కడుక్కొద్దామని చెప్పేసి అనుకున్నా. అంతలో వర్షం పడింది. మామూలుగా అయితే మనకి వర్షం పడినప్పుడు అంతా తడిచి ఉంటుంది కదా, ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకోవడము. ఇంకేముంది, ఒక 2 బకెట్లు నీళ్ళు పోస్తే పోయిద్ది అని చెప్పేసి అనుకుంటాము. కానీ ఏంటంటే వర్షం పడినప్పుడే ఎక్కడెక్కడదల్లా మొత్తం కొట్టుకొని వస్తుంది అనమాట. డాబా పైనుంచి కానీ పక్క నుంచి కానీ గాలికి ఆకులు అవి ఇంకొంచెం ఎక్కువ రాలుతాయి కదా. ఇంక అట్లా కొంచెం క్లీనింగ్ వర్షం పడినప్పుడే కొంచెం కష్టంగా ఉంటుంది. నేనేమనుకున్నా అంటే ఏముంది, ముందు ఊడ్చేసామనుకోండి, వర్షం పడకపోతే డస్ట్ అంతా మనం ముందు ఎత్తేసుకుంటాం కదా, ఇంకా నీళ్ళతో జస్ట్ మనం అట్లా ఊరికే కడుక్కు రావడమే. కానీ ఇప్పుడు మొత్తం బురద వచ్చేసిద్ది అనమాట. డస్ట్ మీద నీళ్లు పడ్డాయి అనుకోండి, అక్కడ బురద వచ్చేస్తుంది కదా, ఇంక అట్లా ఉందన్నమాట. ఇక్కడ నేను కొంతసేపు మాట్లాడదామని చెప్పేసి అనుకున్నాను. ఏమనంటే అసలు 10 రోజుల నుంచి కూడా ఎండకి అల్లాడిపోతున్నామండి. అసలు ఎంత ఎండ వస్తుందో, బాడీ అంతా కూడా చెమటలు పట్టేసి ఏంటో లాగా ఉంటుంది. ఇప్పుడే కొంచెం చల్లబడిందండి, బాగుంది వెదర్ కొంచెం, అందుకనే బయట కూర్చున్నానని చెప్పేసి నేను ఒక 2 ముక్కలు మాట్లాడుతున్నాను అనమాట. నేను ఏదో అనుకుంటే ఏదో అయ్యింది, కానీ పర్లేదులే మంచిగానే ఉంది, బాడీ కొంచెం కూల్ అయినట్టు అనిపించింది అని చెప్పేసి మాట్లాడుతున్నా. కానీ మైక్ లేదు కదా, అందులోనే కొంచెం గాలి తోలుతూ ఉంది కాబట్టి నాయిస్ ఎక్కువ ఉందనమాట. అందుకని ఇంకా నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే, డైలీ రొటీన్ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇక్కడ ఏంటంటే ఇంకా వర్షం పడి ఆగిపోయింది. ఇంకా వర్షం అయితే ఏం పడట్లేదు. కొంతసేపు చూసాను అనమాట, ఒక 15 మినిట్స్, ఒక 20 మినిట్స్ అలా చూసేసి సరే ఇంకా ఆగిపోయిందిలే వర్షం పడట్లేదు అనుకున్నప్పుడు మొత్తం కడుక్కొస్తున్నా అనమాట. పైనుంచి స్టెప్స్ పైనుంచి మొత్తం నీట్గా, ఎప్పుడు కడిగినా కూడా పైనుంచే కడుగుతానండి. ఇక్కడ మాకు ఇంతవరకే ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ వరకే కడగను అనమాట. ఎందుకంటే మనం ఇంతవరకే కడిగినా కూడా పైనుంచి మళ్ళీ మనకి డాబా పైన రోడ్డు పక్కనండి, గాలికి దుమ్ము అదంతా పడిపోతుంటుంది కాబట్టి అదంతా పైనుంచి కొట్టుకొచ్చింది వర్షం పడినప్పుడు. ఇంక మొత్తం క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి ఇంక మొత్తం పైనుంచి క్లీన్ చేసుకుంటా అనమాట. వర్షం పడినా పడకపోయినా నేను ఒకవేళ క్లీన్ చేస్తున్నాను కడుగుతున్నాను అని అంటే పైనుంచి క్లీన్ చేసుకొని వస్తా. మనకి నీట్గా ఉంటుందండి, మనమే కదా ఉంటాము. అందుకని చెప్పేసి మొత్తం కడుక్కొని వస్తున్నా అనమాట. నాకు ఇది క్లీన్ చేయడానికి కొంచెం ఈరోజు ఎక్కువ టైం పట్టింది. ఎందుకంటే ఇంకొక విషయం చెప్పాలి మీకు. నేను అంతకుముందు వీడియోస్లో ఒకసారి చెప్పా, ఓనర్ ఆంటీ వాళ్ళు లేరండి అని చెప్పేసి. అయితే నేను మధ్యాహ్నం బాగా ఎండగా ఉంది, పొద్దున పూట ఏమో నేను మన ఇంటి ఎదురుగా ఉన్న చిన్న చిన్న పూల మొక్కలకి నీళ్లు పోసేసా. పైనుంచి చూస్తే మొక్కలన్నీ కూడా కొంచెం ఎండిపోయినట్టు, అదే ఇప్పుడు వర్షాలు పడితే బాగుంటాయి, ఎండగా ఉందనుకోండి ఎలా ఉంటాయి చెప్పండి, కొంచెం బాగాలేదనమాట. నేను వెళ్దాం అనుకున్నాను, నాకు ఈ వీడియోలని ఈ పనులని సరిపోయినాయి. అందుకని ఏం చేసాము, మధ్యాహ్నం టైంలో మంచి ఎండలో వెళ్ళి చెట్లకు నీళ్లు పట్టేసి వచ్చామన్నమాట. కొంచెం బాగుంటాయిలే, ఈవినింగ్ టైంలో మళ్ళీ మా ఆయన రావటం లేట్ అయినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఎలాగూ ఉన్నాడు కదా అని చెప్పేసి ఇద్దరు వెళ్ళేసి చక్కగా మొక్కలు తడిపేసి అంతా కడిగొచ్చాము. అంటే కొంతవరకు కడిగొచ్చాము అనమాట. అయితే నేను ఇంకా లోపలికి వెళ్ళిపోయా. మధ్యాహ్నం ఆయన లంచ్కి వచ్చినప్పుడు వెళ్ళి కడిగేసి వచ్చాము. ఇంకా లోపలికి వెళ్ళిపోయా, తీరా చూస్తే వర్షం పడింది. మేము నీళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ వర్షం పడింది అనమాట. ఒక్కొక్కసారి అలా జరుగుతుంటాయి. మనం పోయికోకుండా ఉన్నా బాగుండేది మధ్యాహ్నం, కానీ ఏంటంటే చూస్తా అట్లా వదిలేయలేం కదా. 2 డేస్ నుంచి అసలు పట్టట్లేదు అనమాట. అందుకని వెళ్ళి పట్టేసి వచ్చాము. ఇప్పుడు ఈ కడగడం కూడా ఏంటంటే కింద స్టెప్స్ కూడా కొంచెం గేట్ దగ్గర కూడా కడిగేశాను అనమాట. రేపు శుక్రవారం కదా, మనం కొంచెం బాగుంటుందిలే, నీట్గా ఉంటుంది. శుక్రవారం వస్తుంది అంటే ముందు రోజు క్లీనింగ్ పనులు చేసుకుంటాం కదా. సాధ్యమైనంత వరకు శుక్రవారం రోజులు క్లీనింగ్ పనులు చేయకూడదు అని అంటారు. కానీ నేనేంటంటే అన్నీ ఫాలో అవునండి. అంటే కొన్ని ఫాలో అవుతా మంచిగానే.
కానీ కొన్ని మాత్రం పట్టించుకోననమాట. అండి మనకి ముందు రోజు కుదరదు, ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోతాం. అలా అని శుక్రవారం రోజు క్లీనింగ్ చేయకూడదు కదా అని అలానే పూజ చేసుకోలేం కదా. అందుకని అలాంటప్పుడు ఏదైనా ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు మాత్రం నేను శుక్రవారాలు క్లీన్ చేసుకుంటానండి. ఒక్కొక్కసారి చేయను, ఒక్కొక్కసారి చేస్తా, వీలుని బట్టి అనమాట. ఇందాక ఊడ్చేటప్పుడు మీకు మనీ ప్లాంట్ కనిపించింది కదా, అది మనం ఇంటికి వచ్చినప్పుడు పెట్టామండి. ఈ ఇంటికి వచ్చినప్పుడు పెట్టాం. మనం ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గర ఒక 1 మంత్ అటు ఇటు 1 ఇయర్ అవ్వొస్తుంది అనమాట. అయితే అప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా, ఇది ఎప్పుడు హైట్ పెరిగిపోద్ది. అక్కడ మనకి ఐరన్ది ఒకటి పెట్టుంది కదా, దానికి నేను ఎప్పుడు అల్లించుకుంటాను, ఎప్పుడు నేను మంచి మంచి వీడియోస్ ఫొటోస్ తీసుకుంటానని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నానమాట. ఎందుకంటే ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేసాం కదండి, దానికి ఫోటో షూట్ అదంతా చేసుకోవడానికి నాకు ఇండోర్ కంటే లోపల ఏదో సెటప్ చేసుకొని స్టూడియో లాగా అలా కంటే బయట బాగుంటుంది. కానీ ఇక్కడ అంత గ్రీనరీ మనకు లేదనమాట. మనకు ఉందే 4 మొక్కలండి, ఎన్ని ఫోటోలని తీసుకుంటాం చెప్పండి అక్కడ. అందుకని చెప్పేసి మనీ ప్లాంట్ అల్లుకుంటుందేమోనని చూస్తున్నా. కొంచెం మంచిగా అల్లుకుంటే బాగుంటుంది కదా చూడడానికి, ఫొటోస్ అవి తీసుకోవడానికి అని చెప్పేసి అక్కడ నేను పైకి దారం కట్టి అల్లిస్తున్నాను. కానీ కింద కింద కొమ్మలు ఏంటంటే పిల్లలు ఆడుకుంటా పడ్డారనుకోండి, అవి చిన్న చిన్నగా ఇరిగిపోతున్నాయి. కానీ పైకి ఒకటి మాత్రం నేను మంచిగా అల్లిచ్చాను. ఆ అల్లిచ్చిందన్నా కొంచెం పైకి ఉంటుందేమోనని చెప్పి చూస్తున్నాను. కానీ ఎందుకనో గ్రోత్ మాత్రం చాలా స్లోగా ఉందండి. నేను అంత లేట్ అవుతుందని అనుకోలేదు, కొంచెం ఫాస్ట్గానే గ్రోత్ వచ్చేస్తుందేమో. ఎందుకంటే మనకి గ్రోత్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కువ టైం పట్టదు మొక్క అల్లుకోవడానికి. కానీ ఈ మనీ ప్లాంట్ ఎందుకని అంత బాగా ఎదగట్లేదనమాట. ఇంకొక విషయం ఏంటంటే తులసమ్మ ఉంది కదా, అమ్మవారు కూడా నేను ఇప్పటికి 2 సార్లు ఏమో పెట్టానండి, అయినా కూడా ఎందుకనో నిలవట్లేదు. మరి నేనేమన్నా మిస్టేక్ చేస్తున్నానా ఏంటా అనేది నాకు కూడా అర్థం కావట్లేదు అనమాట. తులసి కోటలో మనకు తులసమ్మ ఉంటుంది కదా, ఆమె కూడా ఎందుకనో నిలవట్లేదు అనమాట. నాకు కూడా అర్థం కావట్లేదు ఎందుకు అనేది. చూడాలి, ఇంకొకటి తీసుకొచ్చి పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నా, చూసి మంచి రోజు. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఈవినింగ్ పనులండి. ఇంకా ఈవినింగ్ పనులు అంటే క్లీనింగ్, బట్టలు మడత పెట్టుకోవడం, ఇంక ఇవే ఉంటాయి కదా. పిల్లలు ఎలాగో ట్యూషన్ జాయిన్ అయ్యారు కాబట్టి నాకు కూడా కొంచెం ఆ పని అయితే తప్పిందనమాట. వాళ్ళని కూర్చోబెట్టి చదివించడం, ట్యూషన్ జాయిన్ అయ్యారు కాబట్టి అక్కడే మొత్తం వర్క్ అంతా చేసుకొని వచ్చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చే లోపల నేను ఈ చిన్న చిన్న పనులన్నీ చేసేసుకున్నాను అనుకోండి, కొంతసేపు వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది. అందుకని చెప్పేసి కూర్చొని బట్టలన్నీ కూడా ఇక్కడ మడత పెట్టేస్తున్నాను అనమాట. ఎక్కువ ఏమీ లేవండి, నా డ్రెస్సులే ఎక్కువ ఉన్నాయి. ఇంకా బట్టలన్నీ కూడా మడత పెట్టేసి లోపల పెట్టేశాను. అంట్లు తోముదామని చెప్పేసి మొత్తం అన్నీ ఖాళీ చేసేస్తాను అనమాట. చేస్తుంటే కొద్దిగా అన్నం, కొంచెం కర్రీ ఉంది, పడేయని ప్రాణం అప్పక నేను తినేస్తున్నాను అనమాట. నేను అంతే అండి, సాయంత్రం టైంలో కొంచెం కర్రీ కానీ రైస్ కానీ మిగిలింది అనుకోండి, దాన్ని పడేయను అనమాట. ఎర్లీగా 5:30, 6, 6:30, 7 లోపల నేనే తినేస్తాను. ఇంకా నైట్ అయితే ఏమీ తిన్ననమాట. అలా ఎర్లీ అంటే రోజు మిగలదు కదండి, ఒక్కో రోజు అయిపోతుంది మధ్యాహ్నం టైంలో, ఒక్కొక్క రోజు ఏంటంటే కొంచెం మిగిలిద్ది అనమాట. పడేయడానికి ప్రాణం అప్పదు. అందుకని చెప్పేసి సాయంత్రం టైంలో నేను కూర్చొని తినేస్తాను. అంటే నేను ఇప్పుడు 12:30కో 12:40కో పిల్లలు వస్తారు, పిల్లలతో పాటే నేను కూడా తినేస్తా. తర్వాత మళ్ళీ ఈవినింగ్ 6:30, 6కి మళ్ళీ ఇలా మిగిలినప్పుడు తినేస్తాను అనమాట. ఇంకా నైట్ ఏమి తినను, పిల్లల కోసం మాత్రమే కొంచెం వండుతానమాట. తింటే మా ఆయన కోసం, పిల్లల కోసం. మా ఆయన కూడా ఫుడ్ అంత ఎక్కువ ఏమీ తినరండి. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం కొంచెమే వండుతానమాట. పిల్లలకి మా ఆయనకి సరిపోని వండుతా. ఇక్కడ వచ్చేసరికి ఇంకా అంట్లు తోమేశానండి. ప్రతిసారి మన వీడియోస్లో అంట్లు తోమడం ఒకటి బాగా కనిపిస్తూ ఉంది. మళ్ళీ ఎందుకులే అని చెప్పి నేను కూడా ఆ బిట్స్ అన్నీ కట్ చేసి ఇంకా తోమేశాను అనమాట. తోమేటప్పుడు అయితే వీడియోస్ తీసుకోలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడో 5కో ఏమో పవర్ పోయిందండి. ఈ మధ్యలో నేనేమన్నా ఇంకా ఈ మధ్యలో పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు తినేవి అవి ఇవి తెచ్చుకున్నారనమాట. మా ఆయన తీసుకొని వచ్చారు. వాళ్ళని అక్కడ అంటే స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు పిల్లలు ఏమన్నా కావాలంటే కొనిపెడతారనమాట. ఇంక అట్లా ఈరోజు వాళ్ళు పానీపూరి, దహీపూరి తెచ్చుకున్నారు. ఇంకా వీడియోస్ తీయాలంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందనమాట, తీయలేదు. అందుకనే ఇంకా తోమిన అంట్లన్నీ కూడా కడిగేసి మొత్తం ఎక్కడక్కడ సర్దేశాను. నైట్ పిల్లలకి ఏంటంటే ఇడ్లీ పెట్టేస్తున్నా అండి. మా వాళ్ళు ఇడ్లీ ఉన్నాయి అని అంటే దోశ ఉన్న ఇడ్లీ ఉన్న 3 పూట్ల పెట్టినా కూడా తినేస్తారనమాట. అంటే మధ్యాహ్నం అన్నం తింటారు కదా, నేను అడిగే ఏం తింటారా అని అడిగితే అమ్మ టిఫిన్ పిండి ఏముంది అని చెప్పేసి అన్నారు. అరే ఇడ్లీ పిండి ఉందిరా తింటారా అంటే సరే తింటామని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా వాళ్ళకి గీ ఇడ్లీ చాలా ఇష్టం. అందుకని చెప్పేసి గీ ఇడ్లీ వేసిద్దాంలే అని పొయ్యి మీద పెట్టేశాను. 3 ప్లేట్లేనండి, నేను తినేసాను కదా, మా ఆయనకి పిల్లలకి వస్తే చాలన్నట్టు ఒక 3 ప్లేట్లు అయితే వేస్తున్నాను అనమాట. నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారు,
ఎందుకు రావట్లేదు అక్క డబ్బులు అని చెప్పేసి. ఎందుకంటే నా ఛానల్ని ఒకసారి చూడండి, ఎందుకు రావట్లేదు అనేది మీకే అర్థమైంది. నాకు పెద్దగా వ్యూస్ కూడా ఏం లేవు కదండి, అందుకనే రావట్లేదు అనమాట. ఇంకా వేరే వ్యూస్ వచ్చినా కూడా డబ్బులు రావట్లేదు అని అంటే అది ఏదో చిన్న ఇష్యూస్ ఏవో ఉన్నాయి. మనం టెక్ ఛానల్స్ వాళ్ళని కొంచెం కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏదైనా చేయాలంటే చేస్తారు. కానీ మనకు వ్యూసే లేవు కదా, ఇంకా మనీ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. మనం ఒక వీడియో పెట్టామంటే యావరేజ్గా ఒక 500 వ్యూసే ఏమో వస్తాయి అంతే. అంటే ఒకరోజు 1000 పైన 1200, 1500, 2000 అలా వచ్చినా సరే యావరేజ్గా మంత్కి మనం 30 వీడియోస్ పోస్ట్ చేస్తే ఒక 500, 600 యావరేజ్ వ్యూస్ ఉంటాయి అంతే. 500, 600 వ్యూస్ వస్తే మనకు మనీ ఏమొస్తాయి చెప్పండి. అందుకనే మనీ రావట్లేదు అనమాట. ఇంకా 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 నేనేం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంతే, వ్యూస్ లేవు కాబట్టి మనీ రావట్లేదు. ఇంకొక విషయం అబ్బా, నేను మీ అందరికీ చెప్పాల్సిందే. ముకుంద అని చాలామంది నిన్న కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. నేను షార్ట్ వీడియోలో మెన్షన్ చేశాను, ముకుంద అండి న్యూ ఛానల్, నేను శారీ బిజినెస్ స్టార్ట్ చేశాను, మన వాళ్ళు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి అని చెప్పేసి షార్ట్ వీడియో ఒకటి షేర్ చేసిన తర్వాత కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ, అడగగానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకొక విషయం ఏంటంటే, అంటే నాకేమర్థమైంది, చాలామందికి తెలియదు. ఇప్పుడు నేను పెట్టిన షార్ట్ వీడియో కూడా మహా అయితే ఒక 1000 వ్యూస్ వచ్చాయండి. 1000 వ్యూస్లో ఒక 5-6 మెంబర్స్ పైన, అంటే ఒక 10 మెంబర్స్ అట్లా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అంటే మిగిలిన వాళ్ళు చాలామందే మన సబ్స్క్రైబర్కి ఇంకా తెలీదు. అది నేను మళ్ళీ మీకు రిమైండ్ చేస్తూ ఉంటే, మళ్ళీ నేను చెప్తా ఉంటే, ఓహో పలానా ఛానల్ ఉందా, శారీస్ ఉంటాయా, ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నట్టే ఆ ఛానల్ని కూడా సపోర్ట్ చేద్దాము, నచ్చిన వాళ్ళు ఎవరైనా కావాలి అంటే కొనుక్కుంటారు కదా, అట్లా మనం కూడా సపోర్ట్ చేద్దాము అని ముందుకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా నేను వీడియోస్ చేస్తూ ఉంటే ఇంకొంతమంది యాడ్ అవుతారు అని నేను అనుకుంటున్నా. అందుకని ముకుందాన్ని మెన్షన్ చేస్తూ నేను వీక్కి ఒక 3-4 డేస్ అయినా ఒక 3-4 వీడియోస్ అలా చేద్దాం అనుకుంటున్నా, షార్ట్ వీడియోస్. ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఆ వీడియోలో మిస్ అయిన వాళ్ళు ఇంకొక వీడియోలో చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా అని చెప్పేసి. ఎందుకంటే మన ఛానల్ని మనమే కొలాబరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇక్కడ ఈ వ్లాగ్స్ ఛానల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని నేను ఆ ఛానల్కి నేను అడగకుండానే జస్ట్ అట్లా చెప్తే చాలు వస్తారేమో అని నేను అనుకున్నా. కానీ నేను చెప్పినప్పుడు చూడని వాళ్ళు చాలామందే ఉంటారు. ఒక్క నిమిషం అబ్బా, ఎందుకనంటే నేను మధ్యలో ఆపేశాను, నా ముక్కులు బిగుసుకుపోయినాయి. నేను ప్రతిసారి చెప్పలేను, మాట్లాడుతుంటే మాట రావట్లా, ఏదో మింగేస్తున్నట్టు నత్తొస్తున్నట్టు అక్కడ మాట ఆగిపోతుంది అనమాట. ఏం చేస్తామండి, కొంచెం నాకు వెదర్ చేంజ్ అయింది అనుకున్నప్పుడు మాత్రం కొంచెం ముక్కులు అట్లా బిగుసుకుపోయి టైట్గా పట్టేసి ఉంటున్నాయి అనమాట. మాట్లాడుతుంటే ఆ ఫ్లో రావట్లేదు, నత్తిగా వస్తుంది, కొంచెం ఇగ్నోర్ చెయ్యండి అబ్బా. అయితే ఇప్పుడు నేను చెప్తేనే కదా తెలిసింది, రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉన్నాం, షార్ట్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కాస్త సపోర్ట్ చెయ్యండి. నేను ఇందాక ఏమనుకున్నా అంటే, వీడియోస్ తీయొద్దు, అంట్లు తోమేటప్పుడు ప్రతిసారి అంట్లే అవుతున్నాయి అని చెప్పేసి అనుకున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ తప్పలేదన్నమాట. ఎందుకనంటే నేనేమనుకున్నా అంటే తీయొద్దు వీడియోస్ అని చెప్పేసి అనుకున్నా. కానీ ఇది కూడా చాలామంది ఏంటంటే నైట్ టైం అంట్లు తోమడం, నైట్ టైం స్టవ్ అది క్లీన్ చేసుకోవడం చాలామందికి అలవాటు ఉండదండి, అలానే వదిలేస్తారనమాట. కానీ ఇలా నా వీడియోస్ ఇంకా చూస్తూ ఉంటే నైట్ టైం అన్నీ నీట్గా పెట్టుకుంటే పొద్దున్నేకి ఈజీగా ఉంటుంది అనేది అర్థమైద్ది అని నేను మళ్ళీ ఇక్కడ వీడియో తీసానమాట. నేను అందరూ పిల్లలు తినేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిన తర్వాత నేనేమనుకున్నా అంటే తీయొద్దు అనుకున్నా కానీ తీసానమాట. ఇంకా అట్లా అంట్లన్నీ తోమేశాను, స్టవ్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మా ఆయన పిల్లలు పడుకున్నారండి. ఇంకా నేను కూర్చుంటా అనమాట, ఒక 1 అవర్ 1.5 అవర్ కూర్చుంటా. దేనికోసం, ఎడిటింగ్ కోసం, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూర్చుంటా. ఇప్పుడు వీడియో తీసుకుంటున్నానని చెప్పేసి అక్కడ లైట్ ఆన్ చేశాను, కానీ మామూలుగా అయితే లైట్ తీసేస్తానండి, చిన్న లైట్ ఏదైనా వేసుకొని ఇంకా వాయిస్ ఇచ్చుకుంటా అనమాట. నాకు 1 అవర్ 1.5 అవర్ ఈజీగా పట్టిద్ది. ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత పడుకుంటాను. కొంచెం కష్టంగానే ఉంటుందబ్బా, బట్ తప్పదు. హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా ఇంక రోజు చేయాల్సింది. కొన్ని కావాలంటే కొన్ని పక్కన పెట్టేసేయాలి. అందుకని నేను కూడా కొంచెం కష్టమైనా సరే కూర్చొని వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఎడిటింగ్లు అవి చేసుకోవడం, షూటింగ్లు అవి చేసుకోవడం చేస్తూ ఉంటాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా.